మీరు వెంగళరావు నగర్ కి సంబంధించి కొన్ని సెటిలర్స్ అంత ఎఫెక్ట్ చూపించలేదని మాట్లాడుకున్నాం మనం. సో వాట్ ఇస్ ద రిజల్ట్ టుడే? ఇప్పుడు వరకు మనకి రెండు రిజల్ట్స్ ఉన్నాయి. ఒకటి షేక్పేట్, వెంగళరావు నగర్. షేక్పేట్ ది మనం ఇచ్చిన నెంబర్స్ కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 44, బీజేపీ 2%. ఇప్పుడు ఏదైతే ఇక్కడ 36,000 ఓట్స్వి మనం చూస్తున్నాము 2 రౌండ్స్వి, కాంగ్రెస్ 52%, BRS 47, BJP 1. So very close to what we discussed. Coming AI చెప్పింది కాబోతుందా? Close అండి, it's close. Whatever అంటే నేను నెంబర్స్ కానీ మన ప్యాటర్న్స్ ఏవైతే చూసామో మనం దే ఆర్ ఇన్ ప్లే. అండ్ సెకండ్ వెంగళరావు నగర్కి వచ్చినప్పుడు సెటిలర్స్ది మనం ఎస్పెషలీ డిస్కస్ చేస్తాం ది అదర్ డే. అండ్ అది కూడా మనం చూసాం. ఆ ప్యాటర్న్ మీరు అడిగారు నన్ను రేవంత్ రెడ్డి గారి మీటింగ్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేసి, బట్ వీ సైడ్ లేదు, అక్కడ స్టిల్ దే ఆర్ విత్ టీఆర్ఎస్ అని. అండ్ వెంగళరావు నగర్ డివిజన్ వరకు మనం బీఆర్ఎస్కి లీడ్ ఇచ్చాం. సో ఆ ప్యాటర్న్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో బోత్ డివిజన్స్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో రెండు మనం అనుకున్నట్లు అదే దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్ గా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి 933, అంటే 3 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్ల షేర్ మొత్తం ఎంత అంటే 30,956 ఓట్లు మొత్తం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 30,019 ఓట్లు. సో ఈ రౌండ్ లో థర్డ్ రౌండ్ కి వచ్చేసరికల్లా 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ రౌండ్ లో లీడ్ చేస్తున్న ఓవరాల్ ఓట్లలో 933 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 933 ఓట్లతో మెజార్టీతో ఇంకా కనిపిస్తోంది. సో 3 రౌండ్లు పూర్తయ్యాయి. 3 రౌండ్ల తర్వాత రిజల్ట్ ఇది. సో ప్రతినిధులు యూసఫ్గూడ నుంచి ఎక్కడైతే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఎటువంటి ఉత్కంఠ నెలకొంది, ఎటువంటి విధంగా చెప్తున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ కనెక్ట్ చేశారా? సో యూసఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి రైట్ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు నేను పుష్పలీల గారితో కూడా మాట్లాడతాను. పుష్పలీల గారు, వెంగళరావు నగర్ లో అత్యధికంగా సెటిలర్స్ ఉంటారు. సో ఆ సెటిలర్స్ యొక్క ఓట్ బ్యాంక్ ఎట్టర్న్ అయింది అనుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ చూసి థర్డ్ రౌండ్ లో వచ్చిన దాంట్లో రైట్ పుష్పలీల గారు, అంటే సెటిలర్స్ ది కొంచెం ఏంటంటే వాళ్ళకి మైనార్టీలు అదే ఏమి ఉండదండి. కొంచెము వాళ్ళకి తెలంగాణలో వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏదైతే మరి చాలా సినిమా వాళ్ళకి కానీ సెటిలర్స్ కానీ వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా అన్ని సాల్వ్ చేశాడు. నేనేమంటున్నానంటే నాకు ఇప్పటికి కూడా సెటిలర్స్ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ఎందుకంటే మేము సెటిలర్స్ చేసిన అన్ని మంచి ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకందరూ కూడా మేలే చేసాం తప్ప ఎక్కడ కూడా మేము నెగిటివ్ చేయలేదు. బీఆర్ఎస్ నెగిటివ్ చేసింది, అలాగే బీఆర్ఎస్ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా స్ప్లిట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అలా లేదు. అందరినీ కలిసి ఉండాలి, ఎవరిని కూడా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి వేరు చేయకూడదు అన్న ఉద్దేశంతో అందరు కూడా షెల్టర్ ఇచ్చే ఒక ప్రాంతం ఇది. సో యూసఫ్గూడ అనేది చాలా మంది షెటిలర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా లేదండి మేము ఎవరిని అడిగినా లేదమ్మా అబ్బాయికి వేస్తాం, మా అబ్బాయికి వేస్తాం, మా అబ్బాయికి వేస్తాం అంటున్నారు. అంటే ఏంటిది అక్కడ అంతకినే ఒక లెవెల్లో కొంతవరకు ఉన్న లాస్ట్ వరకు కూడా మేము చూసింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటి కాంగ్రెస్ ని మెజారిటీ తగ్గించాలన్న ఉద్దేశమే కనపడింది తప్ప వాళ్ళు గెలవాలని పని చేయలేదనేది ఒక దుర్బుద్ధి ఇక్కడ ప్రజలు గమనించాలి. రేపొద్దున వాళ్ళు ఏం చేసినా మీరు ఒక్కసారి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, అలాగే రామచంద్రరావు గారు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా అది ప్రెస్టేజ్ కానీ కిషన్ రెడ్డికి కాదండి. కిషన్ రెడ్డికి ఎప్పుడు బీజేపీ పార్టీ ఎదగాలని ఉండదు. నేను అవుట్ రేట్ గా చెప్తున్నాను, కిషన్ రెడ్డి మాత్రమే గెలవాలనుకుంటాడు. ఆయన హిస్టరీ చూడండి మీరు, ఎప్పుడు కూడా గెలిచినా కూడా డమ్మీ క్యారెక్టర్స్ ని పెట్టించుకుంటాడు అవతల పార్టీ వాళ్ళతోటి. అప్పుడు కేసీఆర్ తో కూడా మిలాఖత్ అయ్యాడు. అంతకుముందు ఏ ఎలక్షన్ కూడా మీరు ఆయన మొత్తం చూడండి, ఆయన కాంపిటేటర్ ఎవరున్నారు అంటే డమ్మీ క్యారెక్టర్స్ ని పెట్టించుకుంటాడు. ఆ రకంగా గెలుపు తప్ప ఆయన అసలు నిజంగా ప్రజల మనిషి కాదు. అలాగే బీజేపీ కోసం మనుగడ కోసం ఎప్పుడు, ఎందుకంటే 10 ఏళ్ళు 11 ఇప్పుడు 3వ బీజేపీ వచ్చింది. ఇప్పటి వరకు కూడా బీజేపీని ముందు తీసుకుపోవడంలో కిషన్ రెడ్డి పాత్ర నిల్లు. బండి సంజయ్ని కూడా ఈ రకంగా ఆ పార్టీని ఎదగనీయకుండా ఒక కుట్రపూరితంగా చేసుకొని ఆయన పక్కన పెట్టించాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అందులో కూడా గ్రూప్ రాజకీయాల్లో కిషన్ రెడ్డి అప్పర్ హ్యాండ్ ఉంటాడు. ఇప్పుడు రామచంద్రరావును కూడా ఫెయిల్యూర్ అని ప్రూవ్ చేయడం కోసం కూడా ఈయన ఒక స్కెచ్ వేసి ఉండొచ్చు. కానీ హోల్ హార్టెడ్గా వాళ్ళు అక్కడ పని చేయలేదండి. అది ఎవరి కోసం ప్లస్ చేశారు, వాళ్ళు బీఆర్ఎస్ కోసం ప్లస్ చేశారు. అందుకనే ఇప్పుడు మాకు మెజారిటీ కాదు, గెలుపు అన్నదే మాకు ఇంట్రెస్ట్. కాబట్టి ఈ దుష్ట శక్తులు రెండూ కూడా ఒకరి ప్రయోజనం కోసం ఒకరికి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అది కాపాడుకోవాలంటే వాళ్ళతో ఉండాలి కాబట్టి అని ఈ రకంగా ఇంటర్నల్ గేమ్స్ మాట్లాడుకుంటున్నారు. సో మేమేం చెప్తున్నామంటే నవీన్ యాదవ్ అనే యువకుడిని మేమందరం కాదు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లోళ్ళ కూడా ఎక్కడ కూడా సో యూసఫ్ కూడా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ప్రతి సచిన్ ఉన్నారు. సచిన్, సో 3 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా
కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. థర్డ్ రౌండ్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ వైపుగా టర్న్ అయ్యారు. వెంగళరావు నగర్ లో 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొంత థర్డ్ రౌండ్ లీడ్ చూపించినప్పటికీ ఓవరాల్ గా ఇంకా కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది. సో ఈ నెక్ టు నెక్ ఫైట్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రెసెంట్ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక్కసారి నేను లోపల సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లాంగ్ ఫ్రేమ్లో వెళుతున్న ప్రతి ఒక్కరిలో కూడా టెన్స్ సిచ్యువేషన్, ఏం జరుగుతుందని చెప్పి. బట్ కాంగ్రెస్కి కాస్త స్వాంతననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. దాదాపు 3199 వరకు ఆ డిఫరెన్స్ వెళ్తుందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఆ మెజారిటీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఎందుకంటే రౌండ్స్ కంటిన్యూ అవుతున్న కొద్దీ మెజారిటీ గురించి కాకుండా ఏకంగా ఆ డిఫరెన్స్ అనేది రెండుగా ఎక్కడో ఒక చోట కాస్త ముందంజలో ఉండొచ్చు కాక, కానీ ఓవరాల్గా చూస్తున్న క్రమంలో ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తున్న క్రమంలో కాస్త ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మరి ముఖ్యంగా కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ ప్రస్తుతం లీలో కొనసాగుతుంది. 3199 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ వెళుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు టెన్షన్ మొదలవుతుందని చెప్పుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించి గతంలో ఆయనకు ఓడిపోతారనుకున్న సందర్భంలో ఒక్కసారిగా గ్రౌండ్లలో పుంజుకున్న సందర్భం, ఒక్కసారిగా వేగం పుంజుకొని 18, 19, 20 ఆ రోజులో పుంజుకొని ఒక్కసారిగా ఊహించని పరిణామం కింద ఆయన గెలిచే సీటుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సో అటువంటిది ఏమైనా ఈ రోజు ఇక్కడ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఏది కొట్టిపారేలాం. ఎందుకంటే ఒక డివిజన్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎస్ మీరు వెళ్ళారు, మనం గ్రౌండ్ కి వెళ్ళిన సందర్భంలో ఒక చోట ఒకరికి బలం చూపించిన సందర్భం ఉంది, ఇంకొక చోట ఇంకొకరికి. బట్ ఇప్పుడు రౌండ్ వైజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక కూడా అదే ఇంకా ఆశలు. ఎందుకంటే 10 రౌండ్లకు మాట్లాడుకునే క్రమంలో కనీసం 5 రౌండ్లకు సంబంధించి ఎక్కడైనా కాస్త ఇంకా తక్కువ వెళితే కనుక టీఆర్ఎస్ వైపు కాస్త ఇంకా ఆశ ఉండే అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడా 6th రౌండ్ కి సంబంధించి వచ్చే క్రమంలో అప్పటికి పూర్తి స్థాయిలో ఒక మెజారిటీ ఆధిక్యంలో ఒకరి కాంగ్రెస్ కంటే దూసుకు వెళ్ళిపోతే కనుక అంటే కాంగ్రెస్ ఇటు కొలగొట్టే అవకాశం కనిపిస్తోంది. సో ఈ క్రమంలోని కాస్త పెన్ సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తోంది ఇటు కొత్త విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి సంబంధించి.